నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఒకరు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మరొకరు ఎవరికి వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్కౌట్ కావట్లేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది పరిస్థితి. నిజానికి అసలు సమస్య వాళ్ళిద్దరితోనే. ఆ ఇద్దరి తీరుతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోంది. పైకి శాంతి మంత్రం పాటిస్తున్నా లోపల మాత్రం కత్తులు దూస్తున్నారు ట్రంప్, పుతిన్. దీంతో వార్ జోన్లో హీట్ తగ్గడం లేదు. అయితే ఫోన్ టాక్స్ కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు చేజారిపోతున్నాయి. యుద్ధంపై తగ్గేదేలే అంటున్నాయి ఇరు వర్గాలు. ట్రంప్కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది ఇరాన్. ఆయన తీరును ఎండగడుతోంది. అయితే యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఏర్పడ్డ అనిశ్చితిపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. వార్ కారణంగా ఇరాన్ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇరాన్ కొత్త సుప్రీంతో కూడా పుతిన్ మాట్లాడినట్టు సమాచారం. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ వెల్లడించారు. టెహ్రాన్తో జరుగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్కు సూచించారు. మరోవైపు అగ్రరాజ్యాధినేతకు ఇంటిపోరు తప్పడం లేదు. యుద్ధం తీరుపై అమెరికన్ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్కు సలహాదారులు సూచించినట్టు వార్తలొచ్చాయి. ఇరాన్ అణు వ్యవస్థలను బలహీనపరచాలన్న లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని, అనుకున్న దానికంటే ఎక్కువ విజయాలు సాధించామని చెప్పినట్టు సమాచారం. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ ఖండించారు. ఇరాన్ యుద్ధంపై ట్రంప్కు ఎవరూ సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇక అమెరికా తీరుపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ సైనిక శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. అమెరికా ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది టెహ్రాన్. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు, మేమే అంటూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చింది. ఎన్ని రోజులైనా యుద్ధాన్ని ఆపేది లేదంటూ తేల్చి చెబుతోంది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై యావత్ ప్రపంచంలో ఆందోళన నెలకొంది. వార్ ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది? ఇరు దేశాలు శాంతించాలంటే ఏం చేయాలి? సమస్యను ఎలా పరిష్కరించాలో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం నిజం, యుక్రెయిన్ రష్యా మాదిరిగా యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పవు అంటున్నారు నిపుణులు. దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే పూర్తి విశ్లేషణ అందించడానికి